వార్తలు నేటి SLN న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంను 100% అక్షరాస్యత కలిగిన మండలంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కాశీపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామ రైతు వేదికల్లో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన 100% అక్షరాస్యత ఉచిత శిక్షణ కేంద్రాల్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిరక్షరాస్యుల్ని 100 రోజుల్లో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. కుట్టు శిక్షణ కేంద్రాల్ని మహిళలు వినియోగించుకుని దీని ద్వారా జీవనోపాధి పొందవచ్చని తెలిపారు. కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా ఆర్థికంగా మహిళలు ఎదగవచ్చని అన్నారు. మార్చి 31వ తేదీలోగా పూర్తి అక్షరాస్యత కలిగిన మండలాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఈరోజు మన కాశీపేట్ మండల్లో 100 రోజులు 100% అక్షరాస్యత కార్యక్రమం స్టార్ట్ అయింది. అంటే ఈరోజు ఫార్మల్గా మనము కుట్టి శిక్షణ కోసం స్వింగ్ మషిన్ దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు లెర్నింగ్ మెటీరియల్ అండ్ కొంచెం ఎవరైనా మన వాలంటీర్ ఉన్నారు, చాలా టైం నుంచి పని చేస్తున్నారు, వాళ్ళకి కూడా కొంచెం దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఒక ఇన్సెంటివ్ లాగా అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో అంటే ఈ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక మండలికి 100% లిటరసీ ఉండాల్సింది. అట్లా మనం చూసేసి దేవాపూర్ సిమెంట్ నుంచి కొలాబరేట్ చేసేసి మనకి మన కాశీపేట మండలాల్లో దాదాపు 3462 మంది రాస్తా లేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం మనం ఒక వాలంటీర్ లాగా టీం ఏర్పాటు చేసేసి అన్ని మండలాలకి 2 స్వింగ్ మషిన్ ఇచ్చేసి, అండ్ ఎందుకు అంటే అక్షరాస్యత మాత్రమే చేస్తే అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. దాంతోపాటు స్కిల్లింగ్ చేస్తే, దాంతోపాటు మనము స్వింగ్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఉపాధి కూడా వస్తుంది, ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా వస్తుంది. అండ్ సో దట్ వారికి మన వాలంటీర్స్ వాళ్ళకి 2 గంటల డైలీగా ట్రైనింగ్ ఇచ్చేసి 100 డేస్లో స్వింగ్ ట్రైనింగ్ తీసుకుంటారు. దాంతోపాటు ఈ వాళ్ళు పేరు ఎట్లా రాయాల్సింది, చిన్న బుక్ ఎట్లా చదవాలి, అది కూడా నేర్చుకుంటారు. సో ఇప్పుడు మీ అందరూ కూడా చూశారు, ఈ ప్రోగ్రామ్ ముందే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మనము దానికి స్వింగ్ మషిన్ డిస్ట్రిబ్యూషన్ అండ్
స్వింగ్ ట్రైనింగ్ సంబంధించిన ఏర్పాటు చేసాము. సో మీ అందరూ కూడా ఇప్పుడు చూశారు, కొంతమంది పర్ఫెక్ట్గా పేరు రాస్తున్నారు. సో నెక్స్ట్ బై 31 మార్చ్ కాశీపేట్ మండల్లో అక్షర్ రాస్తా లేని వాళ్ళు ఎవరు ఉండరు. మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, వాలంటీర్స్ నుంచి ఒక మూవ్మెంట్ లాగా ఏర్పాటు చేసేసి ఒక మండలాలకి 100% అక్షరాస్యత వచ్చింది. అట్లా మనము తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం చేసాము, అట్లా మనము చూపించాలి. సో దానిలో మన దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తున్నారు. దాంతోపాటు మన అధికారులు, వాలంటీర్స్ అందరూ దానికి హెల్ప్. అండ్ మ్యాక్సిమం అంటే ఈ ఎవరైనా బెనిఫిషరీ ఉన్నారు, ఎవరైనా అక్షరాస్యత లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాం. సో ఐ హోప్ నెక్స్ట్ బై 31 మార్చ్ మళ్ళీ ఒక మీటింగ్ పెట్టిన టైంలో అందరూ మంచిగా పేరు రాస్తారు, బుక్ చదువుతారు. అండ్ అక్షరాస్యత వస్తే చాలా రకరకాల సొసైటీకి లాభం వస్తుంది. సో నా తరపున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున ఈ కార్యక్రమంకి సక్సెస్ చేయడానికి ఎవరైనా కష్టపడుతున్నారో అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి కాశీపేట మండలంలో వయోజన విద్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి కుట్టు శిక్షణ మరియు అక్షరాస్యత కేంద్రాలను మరి కలెక్టర్ గారి చేతి మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో 44 కుట్టు మిషన్స్ని మరి 22 జీపీలకు సరఫరా చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ను గుర్తించి వారికి అందజేయడం ఈ కలెక్టర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాము. 22 జీపీలలో మరి మొత్తం నిరక్షరాస్యులు కుట్టు శిక్షణ వారికి నేర్పిస్తూ ఆ శిక్షణ ఉచితంగా పొందినటువంటి ఇన్స్ట్రక్టర్స్ వారి ప్రాంతాల్లో మరి సర్వేలో గుర్తించినటువంటి 3462 మంది నిరక్షరాస్యులను వారు ఎడ్యుకేట్ చేయాలని దీని మొత్తం ప్రోగ్రాం యొక్క ప్లాన్. దీనిని 100 రోజుల్లో ముగించాలని మరి వయోజన విద్యాశాఖ ద్వారా పురుషోత్తం గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. మిత్రులారా, మరి చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాంలో కాశీపేట మండలంలోని ఐకేపీ, అంగన్వాడీ, ఎంఆర్ఓ, ఎంఈఓ మరి ఈఓలు అంతా కలిసి, యువత కూడా అందరూ కలిసి మరి ఒక త్రాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. తప్పకుండా 100 రోజులలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మరి కాశీపేట చరిత్రను తిరగరాసి 100% అక్షరాస్యతను సాధించి తీర్తామని మరి కంకణం కట్టి రాష్ట్ర చరిత్రలోనే దీన్ని పేరును మార్మోగిస్తామని అందరు తెలియజేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవపూర్ ఓరియంట్ కులకర్ణి గారికి మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కలెక్టర్ గారు ఒక మంచి మహద్ అవకాశాన్ని కాశీపేట వాసులకు కల్పించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. హాజీపూర్ మండలంలోని వేంపల్లిలోని ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థులు వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. శుక్రవారం వేంపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కళాశాల విద్యార్థులు వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకి ఘనంగా వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వీడ్కోలు సభలో సీనియర్, జూనియర్ విద్యార్థులు సరదాగా గడిపారు. మంచి భవిష్యత్తు నిర్దేశంతో వెళ్తున్నామని మరికొంతమంది విద్యార్థులు తమ అనుభూతుల్ని వ్యక్తం చేసి తోటి విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యంతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కాలేజీ కరెస్పాండెంట్ పెంటం మల్లయ్య, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తును చదువుతో చక్కగా తీర్చిదిద్దుకోవాలని, చదువు చెప్పిన లెక్చరర్లకి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, చెడు అలవాట్లకి బానిసలు కాకూడదని, వచ్చే పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలని కోరారు. విద్యార్థులకి ఇంటర్మీడియట్ దశ ముఖ్యమైనదని, ఈ దశలో మంచిని గ్రహించి చెడును త్యజించి టీవీ, సెల్ ఫోన్లకు బానిసలు కాకూడదని, బాగా చదివి తల్లిదండ్రులకి, చదువు చెప్పిన గురువులకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కళాశాల ఫేర్వెల్ డేకి మా ఆహ్వానాన్ని మన్నించి తమ అమూల్యమైన టైమును మా కొరకు వెచ్చించి ఇచ్చేసినటువంటి మన కాసిం సార్ గారికి, అదేవిధంగా డైరెక్టర్స్కి, అధ్యాపక బృందం, ప్రియమైన విద్యార్థులకు నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఏంటంటే ఈరోజు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు వేడుకోలు పాటి ఇంత ఘనంగా అలంకరించి అందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇకపోతే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ప్రతి విద్యార్థి అనే యొక్క ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి మినిట్ ఆలోచిస్తే మనము మంచి మార్కులతో ముందుకెళ్తామని ఆశిస్తున్నాను. మనం లాస్ట్ ఇయర్ మార్కుల కంటే ఈసారి ఇంకా అత్యధిక మార్కులు సాధించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు ఒకటి ఎయిమ్స్ మీ మీద నమ్మకం పెట్టుకొని హార్డ్ వర్క్, ఈ రెండు ఎవరి లోపల ఉంటే వాళ్ళు సక్సెస్, వేరే మార్గం లేదు. కానీ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ టైం చాలా వాల్యుబుల్, దాన్ని యూటిలైజ్ చేసుకోండి, వృధా చేయకండి. కాబట్టి టైంను వృధా చేస్తే మన లైఫ్లో ఎంతో కోల్పోతున్నాము. ఎందుకంటే మనల్ని నమ్ముకున్న పేరెంట్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, చాలామంది మీ మీద డిఫెండ్ అయ్యారు. కాబట్టి వాళ్ళ నమ్మకం చేయకుండా కొంచెం హార్డ్ వర్క్ చేసి మీ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని చేస్తారని ఆశిస్తున్నాను. తల్లిదండ్రులను అప్పుడప్పుడు మీరు అన్నీ అడుగుతూ ఉంటారు, బట్ నీ ఆలోచన ఏంటి మమ్మీ డాడీ, నేను మీకు రీచ్ అవుతాను, నాకు ఒకసారి చెప్పండి, అడగండి, అప్పుడప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల యొక్క కోరిక ప్రకారం మెదులుతూ ఏ రోజు కూడా తల్లిదండ్రులు తలదించుకునే ప్రయత్నం చేయకుండా ఇటు సమాజానికి, ఇటు కళాశాలకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ శుభోదయం. నేను వాగ్దేవి ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఎంపీసీ గ్రూప్ నుండి. ఈరోజు మేము మా కళాశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకున్నాము. ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఆర్టీఓ సార్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మా జూనియర్స్ ఈ అలంకరించిన ఈ వేదికని చాలా సంబరంగా ఉంది. అలాగే మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈరోజు మా కళాశాలలో టూర్ కానీ, ఫ్రెషర్స్ కానీ, ఫేర్వెల్ కానీ, అదర్ యాక్టివిటీస్ కానీ, చదువు కానీ, సంస్కారం కానీ, అన్నిటితో పాటు స్పోర్ట్స్ కానీ, ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ని చేర్పిస్తున్న సర్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ మంచిర్యాలలో మన ఎస్ఆర్ఆర్ కాలేజే ఫస్ట్. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజ్ ది బెస్ట్. నా పేరు తిరుపతి, నేను బైబీ సెకండ్ ఇయర్. మాది రేచిన గ్రామం నుంచి నేను ఎస్ఆర్ఆర్ కాలేజీకి రావడం జరిగింది. ఎస్ఆర్ఆర్ కాలేజ్ అనేది మంచి అధ్యాపక బృందం ఉంది. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్ అటెంప్ట్ చేస్తారు. ఏదైనా స్టూడెంట్ ఎంకరేజ్ చేయడం కానీ, అండ్ డ్యాన్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఎనీ సో అన్నిటికీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగిస్తూ మంచి మార్కులతో పాస్ కావాలని, మంచి స్కోర్ అండ్ మంచి పొజిషన్లు ఉండాలని ఎంతో ఎంకరేజ్ చేస్తూ స్టూడెంట్ గురించి మంచి ఆలోచనతో వాళ్ళ. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని దాంపూర్ గ్రామ సమీపంలో పులి దాడిలో గేదె మృతి చెందింది. దాపూర్ గ్రామానికి చెందిన మేకల బాపు మామిడి తోటలో కట్టేసి ఉన్న గేదెపై పెద్ద పులి దాడి చేసి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు పులి పాదముద్రల సేకరణలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పులి కదలికలు ఉన్నట్లు భావిస్తున్న ప్రదేశం ప్రమాదకరమైంది కావడంతో అటవీ సిబ్బంది డేగకన్నుతో పరిశీలిస్తున్నారు. అటవీ ప్రాంతానికి మేకలు, ఆవులు కాసేవారు, వంట చెరుకు కోసం వెళ్లేవారు ఎవరూ కూడా అడవికి వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉపాధ్యాయ అధ్యాపక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చెన్నూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. చెన్నూరు మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయ అధ్యాపక పట్టభద్రుల్ని కలిసి బీజేపీ బలపరిచిన అభ్యర్థులకి ఓటు వేయాలని బీజేపీ శ్రేణులు కోరారు. బీజేపీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ, బీజేవైఎం శ్రేణులు పాల్గొన్నారు. ఒకసారి బీజేపీకి వేయండి, మీకు ఉంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అదేవిధంగా ఒకవేళ మన శ్రేయోభిలాషులు ఎవరన్నా కూడా దయచేసి మన కోసం, నిరుద్యోగ యువత కోసం మన వాయిస్ అక్కడ ఉండాలంటే దయచేసి బీజేపీ కోటేయమని చెప్పండి అందరూ. జై శ్రీరామ్. మొన్న పెళ్లి చేసి ఘనంగా పెళ్లి చేసినారు కాబట్టి బీజేపీ అందరికీ జై శ్రీరామ్. అన్న మీ అందరికీ తెలుసు, ఇప్పుడు
ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మా అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్స్ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో కూడా ఉన్నారు. దయచేసి మీ మొదటి ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే శాసన మండలి లోపల శాసన మండలి సభ్యులందరూ కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ వైపు తీర్మానాలు చేయడానికి వాళ్ళకు ఉపయోగపడుతున్నారు తప్ప మరి టీచర్ల సమస్యలు కానివ్వండి, గ్రాడ్యుయేట్ల సమస్యలు కానివ్వండి, నిరుద్యోగ సమస్యలు కానివ్వండి చెప్పాలి వాయిస్ వినిపించడానికి ప్రతిపక్ష పార్టీ యొక్క అవసరం. మా యొక్క ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు ఏవేఎస్ రెడ్డి గారు ఉన్నారు. మరో 2 ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీలు పోయినట్టయితే శాసన మండలి లోపల బలం పెరిగి మన యొక్క ప్రజల యొక్క వాయిస్ శాసన మండలి లోపల వినిపించడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ మేధావులు, మీకు మేము చెప్పాల్సినటువంటి స్థాయి మాది కాదు. కానీ మీకు అన్ని తెలిసినటువంటి విషయం. మరొకసారి మళ్ళీ ఉచితాల వైపు మనం పోకుండా దయచేసి ఏదైతే ఇంతకుముందు ఇచ్చినటువంటి ఉచిత హామీలతోటి ప్రజలు ఎట్లయితే పోయిందో దానివల్ల మనకు ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి నరేంద్ర మోడీ ఢిల్లీ లోపల నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి అదేవిధంగా ముఖ్యంగా మన సమస్యలు శాసన మండలి లోపల వినిపించగలిగే గలం ఉన్న శక్తి ఉన్న నాయకులను దయచేసి మీరు గెలిపిస్తారని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మా యొక్క అంజిరెడ్డి గారు కూడా కరోనా సమయం లోపల వారి మెదక్ ప్రాంతం లోపల అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల లోపల పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా చక్కటి ఎన్నో ఆసుపత్రుల లోపల కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వారి జిల్లా లోపల అనేక సేవా కార్యక్రమాలను వారు చేసిండ్రు. వారికి ఎలాంటి ధనాపేక్ష కానీ ధనం సంపాదించుకునేటువంటి అవసరం ఆయనకు లేదు. మల్క కొమరయ్య గారు కూడా అదే స్టేజ్ లోపల ఉన్నారు. కేవలం ఇప్పుడు ప్రతిపక్షం తరఫున వాళ్ళ వాయిస్ వినిపించడానికి మాత్రమే వాళ్ళు రంగంలోకి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ తెలిసిన మీరందరూ మేధావులు, మేము మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటిస్తారని ప్రార్థిస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.